This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. నేను మీ సంపత్ కుమార్. ఇక బులెటిన్లోని వివరాలు చూద్దాం. వినాయక నిమజ్జనం ఏర్పాట్లు సజావుగా సాగాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం కట్టమైసమ్మ చెరువును శుక్రవారం సందర్శించిన ఆయన నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సూరారం సిఐ భరత్ కుమార్, ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి వైద్య విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించనున్న బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ భవనాలకు మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేవునితో సమానంగా పోల్చబడి ఆ విధంగా గౌరవింపబడే వృత్తిలో విద్యను అభ్యసించే సందర్భంగా భవిష్యత్తులో ప్రజలకు సరైన విధంగా సేవ చేయాలంటే విద్యార్థి దశలో మీరు సక్రమంగా చదువుకోవాలని, మీకున్న సమస్యలపై మీరు నిరసన చెప్పే సందర్భంలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు గౌరవ మంత్రి గారిని కలిసినప్పుడు మీకు ప్రధాన సమస్య ఏంటి అంటే, ఈ భవనం చాలా కాలంగా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కానీ సమస్య పరిష్కారం కాలేదు. బాలికలకు బాలలకు హాస్టల్ సౌకర్యం కావాలనగానే దాదాపు 120 కోట్ల రూపాయలతోటి ఈ హాస్టల్ భవనం నిర్మాణంకి అనుమతులు ఇచ్చి జీవో నెంబర్ 244 ద్వారా మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటున్న సందర్భంగా మరి డాక్టర్ కాకపోయినా నేను మా అన్న అనుమతి తీసుకొని మీరు నేరుగా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయితే మేము సామాజికంగా వనస్థలీపురంలోని పిస్తా హౌస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిచెన్లో ఉన్న గ్యాస్ లీక్ అవ్వడం వల్ల మంటలు ఒక్కసారిగా చెలరేగి గ్యాస్ పైప్ల ద్వారా కింద ఉన్న సిలిండర్లకు వ్యాపిస్తుండగా గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. అప్పటికే కిచెన్లో మంటలు రావడంతో అదే బిల్డింగ్లో ఉన్న లైఫ్ స్ప్రింగ్ మెటర్నిటీ హాస్పిటల్ ఉండగా అందులో వైద్యం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలు మరియు చిన్నపిల్లల తల్లులు పొగ దాటికి పరుగులు తీసి రోడ్లపైకి వచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం వారిని మరో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కిచెన్లో మంటలను అదుపు చేశారు. డీమార్ట్ దగ్గర మనది పిస్ హౌస్ బిల్డింగ్లో మాది లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ అండి. నేను బయటకు వచ్చాను, ఏదో త్వరగా పైన పొగలు వస్తున్నాయని చెప్పేసి. బయటకు వచ్చినాక పైన పొగలు వస్తున్నాయని చెప్పేసి వచ్చి చూస్తే పిస్ హౌస్లో కిచెన్లో ఫుల్ మంటలు ఏంటంటే అవి కింద నుంచి పై దాకా పైప్ లైన్ ద్వారా, గ్యాస్ లైన్ ద్వారా మొత్తం పై వరకు మంటలు వచ్చాయి. మంటలు వచ్చి మన పొగలు ఎక్కువ వచ్చినాయి. ఇంతలోపే మేము మరియు పిస్తా హౌస్ స్టాఫ్ కలిసి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అందరూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం పురపాలనా సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అయితే కొత్తగూడెం పట్టణంలో పర్యావరణలో భాగంగా 2500 మట్టి విగ్రహాలను ఉచిత పంపిణీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు. పురపాలకంలోని ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం కొత్తగూడెం ఆధ్వర్యంలో ఎనిమిది సెంటర్లో 2500 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వివిధ సంస్థ సంస్థలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాదాపు మన పట్టణంలో 10,000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. పట్టణంలోని ప్రజలు భక్తులందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై పర్యావరణ పరిరక్షణలో మట్టి విగ్రహాలు వాడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవాలని. వరద బాధితులకు వీవీసీ ట్రస్ట్ తరపున ఆహార పదార్థాలను అందిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో వారి సిబ్బంది 4 రోజులుగా సేవలు అందిస్తున్నామన్నారు. నిత్యావసరాలతో పాటు దుస్తులను కూడా అందిస్తున్నామన్నారు. నా పేరు నాగేశ్వర అండి. నేను వీవీసీలో ఎంప్లాయీని. మన ఖమ్మంలో జరిగిన వరదల ఉధృతాన్ని చూసి మా ఎండి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పరిస్థితులన్నీ చూసి చెల్లించి గత 4 రోజుల నుంచి మా వీవీసీ వీఆర్ఏ ట్రస్ట్ ద్వారా ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలో అన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చారు. గత 4 రోజుల నుంచి అందరికీ భోజనాల సదుపాయం కల్పించారు. ఆ సదుపాయంతో పాటు మా సారు ఫీల్డ్లోకి వచ్చి విజిట్ చేసి అక్కడ జరిగిన పరిస్థితులన్నీ చూసి సారు చెల్లించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మొత్తానికి మా వీవీసీ ట్రస్ట్ తరఫు నుంచి ఏదైనా ఒకటి చెయ్యాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలి, వాళ్ళని ఆదుకోవాలి అన్న ఒక సంకల్పాన్ని చేసుకొని సార్ ఏం చేశారంటే ఈరోజు మా వీవీసీ ట్రస్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో గత 4 రోజుల నుంచి ఎంప్లాయీస్ మొత్తాన్ని ఫీల్డ్లో ఉంచేసి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని సదుపాయాలని కల్పించుకుంటూ డోజర్లు పంపించేసి క్లీన్ చేయించుకుంటా వాటర్ ట్యాంకులు సప్లై చేసుకుంటా వాటర్ ట్యాంకులతో ఫస్ట్ వాటర్ సప్లై చేశారు. మళ్ళీ ఇంటింటికి ఈరోజు 20 లీటర్ల వాటర్ క్యాను, వాళ్ళకి నిత్యావసర సరుకులు ప్లస్ మరి బట్టలు, వాళ్ళకి మెడిసిను, భోజనం అన్ని సదుపాయాలని మా వీవీసీ ట్రస్ట్ నుంచి 200 ఎంప్లాయీస్ మంది వీవీసీ ట్రస్ట్ ఎంప్లాయీస్ అందరితో ఖమ్మంలో జరిగిన వరద అన్ని ఏరియాల్లో కవర్ అవుతూ అందరితో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అడిగి తెలుసుకుంటూ అందరికీ అన్ని అవకాశాలని కల్పిస్తూ మమ్మల్ని నిత్యం అందరినీ గమనిస్తూ వాళ్ళని ఓదార్పుగా ఉండమని మా ఎండి రాజేంద్ర ప్రసాద్ గారు. వరంగల్ జిల్లా కేంద్రంలో గల బార్ రెస్టారెంట్లు ఉదయం 5 గంటలకే మద్యం ప్రియులకు స్వాగతం పలుకుతున్నాయి. ఎవరికైనా ఉదయం నిద్ర లేవగానే కనబడేటివి దేవాలయాలు లేక వైద్యశాలలు. కానీ వరంగల్లో అందుకు విరుద్ధంగా ఉంది. ఉదయం 5 అయితే చాలు బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ చేసి మద్యం ప్రియులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటల నుండి ప్రారంభమై రాత్రి 11 గంటలకు బార్ షాపులు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉదయం 5 గంటలకే షాపులు తెరిచి మద్యం ప్రియులకు మద్యం అమ్ముకుంటున్నాం చోటు చేసుకుంటుంది. ఇదంతా జరుగుతున్న ఎక్స్చేంజ్ శాఖ అధికారులు మాత్రం తమకు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. నిజంగానే వీరికి తెలియదా లేక తెలిసి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారా అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ఓర్గల్లు ఉదయం 5 గంటలకే దర్శనమిస్తున్న బార్ షాపులపై ఎక్సైజ్ సిఐ రాజుతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటలకే బార్ అండ్ రెస్టారెంట్లు ఓపెన్ అవుతున్నాయి. వచ్చే వారిని మాత్రం స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కడైనా చూసుకుంటే ఉదయం 6 అనగానే దేవాలయాలు గుర్తుకొస్తాయి. కానీ వరంగల్ చూసుకుంటే మాత్రం బార్ అండ్ రెస్టారెంట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండి, మన దగ్గర కొన్ని విజువల్స్ ఉన్నాయి. అలాగే ఈ ఉదయం 5-6 గంటలకే బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం వల్ల తెలుసుకోవడానికి అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి మొత్తం ఎక్సైజ్ సిఐ రాజు గారు ఉన్నారు. వాళ్ళు అడిగే విధంగా చేద్దాం. తీస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, అసలు తీస్తున్నారా లేదా, వాళ్ళ దృష్టికి వచ్చిందా లేదా తెలుసుకుందాం. సార్ నమస్తే. ఉదయం 5-6 గంటలకే వరంగల్లో మీకు కొన్ని చిన్న బార్లు తెరవడం జరుగుతుంది. ఆ టైంలో మన ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఓకే, మరి మీ దృష్టికి రాలేదు? ఇప్పటివరకు అయితే మా దృష్టికి రాలేదు. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము వీటి కోసం రేట్స్ కండక్ట్ చేస్తాము. ఒకవేళ వాళ్ళకి మెన్షన్ చేసిన అవర్స్ కనుక మెయింటైన్ చేయకపోతే వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మేము అక్కడ వార్తా కవరేజ్ కోసం స్టింగ్ ఆఫ్ చేయడం భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే మీరు ఎవరితో చెప్పుకొని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏదైనా స్పందిస్తారు మీ శాఖ తరఫున? మేము వెరిఫై చేస్తాము. ఒకవేళ వాళ్ళు నిజంగా వాళ్ళ బిజినెస్ అవర్స్ ఏవైతున్నాయో వాటిని వైలేషన్ చేసినట్టయితే
వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మీకు ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్ ఏ టైంలో ఓపెన్ చేయాలి, ఏ టైంలో క్లోజ్ చేయాలి? అసలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళకి బిజినెస్ అవర్స్ ఉంటాయి. ఆ పరిధి దాటి కనుక వాళ్ళు ఓపెన్ చేసి ఉంటే మేము వెరిఫై చేస్తాము, ఇన్స్పెక్ట్ చేస్తాము. అట్లాంటిది కనుక మా ఇన్స్పెక్షన్లో దొరికితే ఖచ్చితంగా వాటి మీద కేసు నమోదు చేస్తాం. ఇప్పుడు మేము చెప్పిన షాపులు వచ్చేసి ఉదయం 5:15 నుంచి 20 నిమిషాల స్టార్ట్ అవుతున్నాయి. మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు లిక్కర్ ఇవ్వడము, తీసుకోవడము అటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు ఉన్నాయి, మరి తెలుస్తున్నాయి. వీటి మీద ఏ చర్యలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు రెస్టారెంట్లకి మనం బార్ లైసెన్స్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు రెస్టారెంట్ కనుక ముందు ఓపెన్ చేసి వండుకోవచ్చు. ఆ రెస్టారెంట్ కాకుండా లిక్కర్ కన్జంప్షన్ కానీ లేకపోతే లిక్కర్ వాళ్ళకి సప్లై చేయడం కానీ లాంటిది ఉంటే ఖచ్చితంగా వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం. మా దగ్గర ఉందండి. అంటే లిక్కర్ ఇచ్చే ఎవిడెన్స్ సామకాడ ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు ఎంత ఉదయం 5 గంటలకైనా రెస్టారెంట్ ఓపెన్ చేసి అయితే ఫుడ్ కోసం ఉండదు. 5 గంటలకైతే ఫుడ్ డెలివరీ ఉండదు. కానీ ఫుడ్ ఏం కావాలన్నా ఆఫ్టర్ 11-12 ఆ టైంకి స్టార్ట్ ఉంది. కానీ ఉదయం 5 గంటలకే చేసి భారీ నడిపిన విజువల్స్ మాకు ఉన్నాయి, ఎవిడెన్స్ మాకు ఉన్నాయి. మీరు మాకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయండి. చేస్తే మేము కూడా వెరిఫై చేస్తాము, ఇన్స్పెక్ట్ చేస్తాము. వాళ్ళు కనుక దాన్ని వైలేట్ చేసినట్టయితే మేము చట్ట ప్రకారం వాళ్ళపైన ఏ రకంగా అయితే చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం. ఏదేమైనా చూసుకోవచ్చు. ఆ ఎవిడెన్స్ మాకు ఇస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ ఫోర్స్ ఎస్టీవీ అలా ఇవ్వడం జరగదు. ఎందుకంటే వార్త ప్రచారం చేసిన తర్వాత ఆ ఎవిడెన్స్ డిపార్ట్మెంట్ శాఖ ఇవ్వడం జరుగుతుంది. ఆ వార్త చూసిన తర్వాత ఏ బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 5 గంటల తర్వాత ఓపెన్ చేసి లిక్కర్ అమ్మకాలు జరుపుతున్నారు వాటి మీద కఠిన. వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు స్థానిక పోలీస్ స్టేషన్లో వినాయక మండలాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సంపత్రావు మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉత్సవాలను నిర్వహించుకోవాలని చెప్పారు. వినాయక మండపాల నిర్వాహకులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. గణపతి మండలంలో గణపతి ప్రతిష్టాపన జరుగుతుంది. వినాయకుని ప్రతిష్టాపన ముఖ్యంగా ఉత్సవం ఎవరైతే కమిటీ నిర్వాహకులు వాళ్ళందరికీ ముఖ్యంగా సూచించేది ఏదన్నా అంటే ఎటువంటి రోడ్లకు ఆటంకం కలగకుండా దారికి ఎక్కడానికి వీలైతే ప్రైవేట్ ల్యాండ్ కానీ లేదంటే రోడ్డుకు ఆటంకం లేకుండా పక్కన వాళ్ళు గణపతి మండలాలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ ఇల్లీగల్ కాకుండా ఆథరైజ్డ్గా వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి కూడా కొక్కాలు వేసుకుంటే ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రాత్రిపూట కూడా తప్పకుండా ఆ కమిటీ వాళ్ళు డే అండ్ రాత్రి పగలు షిఫ్ట్ వైజ్ వాళ్ళు అక్కడ కాపలా ఉండాలి. ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరగవచ్చు, అగ్ని ప్రమాదాలు కూడా అఖండ దీపం ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా తప్పకుండా కమిటీ వాళ్ళే ఉండాలి. తర్వాత అక్కడ ఈ పాటలు కూడా భక్తి పాటలు పెట్టాలి. ఎటువంటి వేరే పాటలు అశ్లీలమైన పాటలు కూడా పెట్టకూడదు. వీడియో చిత్రాలు కూడా ఎటువంటి కూడా దాని మీద అశ్లీలమైన అటువంటి కూడా సినిమాలు అక్కడ వేయకూడదు. తర్వాత ఏదైనా పోస్టులు కూడా యాంటీ కానీ ఏదైనా మతాన్ని కించపరిచినట్టు ఇంకో మతాన్ని చేసినట్టు ఉండదు. అందరు కూడా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలి కోరుకుంటారు. ముఖ్యంగా మండప నిర్వాహకులందరికీ ఏంటంటే ఆన్లైన్లో ఒక లింక్ కూడా ఉన్నది. లింకులో ద్వారా ఆన్లైన్ అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కన్సర్న్ పొల్యూషన్ వచ్చి ఆ పొల్యూషన్ నుంచి మాకు ఎస్డిపిఓ ద్వారా మాకు వస్తుంది. మీ అందరు కూడా వారి యొక్క విధి విధానాలను బట్టి మేము అందరికీ పర్మిషన్ ఇస్తాము. నిమజ్జనానికి కూడా వాళ్ళందరూ కూడా ఈసారి చెరువులలో బాగా వర్షాభావం వల్ల ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు ఎటువంటి డీజేలు అంటే పెద్ద ఎత్తున కాకుండా డీజేలు కానీ తర్వాత మద్యం మత్తులో కానీ తర్వాత మైకులో ఎక్కువ సౌండ్స్ పెట్టి అది చేయకుండా ఉండడానికి వాళ్ళందరూ కూడా సహకరించి. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జిట్టా బాలకృష్ణారెడ్డికి అన్యాయం చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుడైన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆస్తులు అమ్ముకొని ఉద్యమం సమయంలో బీఆర్ఎస్ పార్టీ కోసం ఖర్చు పెట్టారని, అలాంటి నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ నమ్మించి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ బొమ్మాయిపల్లి నివాసి ఈ ప్రాంత నాయకుడు, ప్రాంతమే కాదు రాష్ట్రంలో పెద్ద నాయకుడు, యువ తెలంగాణ పార్టీ పెట్టి యువకులను ఉత్సాహపరిచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే తెలంగాణలో
నాడున్న ఉద్యమ పార్టీలే కాదు యువ తెలంగాణ పేరు మీద మరి ఒక ఉద్యమం కూడా తీసుకురావాలి, ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో అంటే తెలంగాణలో మొదటి ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలోనే గొప్ప ఉద్యమకారుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారులందరిలో మొదటి ర్యాంక్ ఎవరిది అంటే ఇది జిట్టా బాలకృష్ణ అంటిది. అలా ఏ మాత్రం సందేహం లేదు. ఆయన జీవితం అంతా ఆయన ఏనాడైతే ఎదిగి జనసంద్రంలోకి వచ్చిండో ఒక యువకుడిగా చదువుకున్నాక వాళ్ళ మామ పేరు మీద ఇక్కడనే మేము ఇక్కడ ఉన్నాం అమరవీరుల స్తూపం దగ్గర చిలుముల రామచంద్రారెడ్డి కాలేజ్ అని పెట్టి నాడే 1-2 కోట్లతోటి కాలేజ్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించి ఆనాటి నుంచి యువకుల మధ్యలో ఉంటూ ఈ రాష్ట్రంలో ఈ దేశ ఈ భువనగిరి నియోజకవర్గం కానీ భువనగిరి ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధిక కార్యక్రమాలు చేసిండు. నాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తికి వంటవారు. తిరుపతి జిల్లాలో సస్పెండ్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై సెక్సువల్ హెరాస్మెంట్ ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన ప్రమేయం లేకుండానే ఆదిమూలం పలుమార్లు అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 430/2024తో పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో పీర్జాదిగూడ పెద్ద చెరువు బఫర్ జోన్లో ఇండ్లు నిర్మించుకున్న 160 కుటుంబాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులు 35 సంవత్సరాల క్రితం పట్టా భూముల్లో కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారని, ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని ఆరోపించారు. అకస్మాత్తుగా బఫర్ జోన్లో ఇండ్లు ఉన్నాయని నోటీసులు పంపడం చాలా అన్యాయమని, తక్షణమే పేదలకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. నోటీసులు రావడం జరిగింది. ఈ నోటీసులు ఏ ప్రాతిపదికన ఎలా నిర్ధారించారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ నోటీస్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ నోటీసులలో పూర్తిగా కనబడుతుంది. ఇక్కడ ఎఫ్టీఆర్ సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత ఉన్నది, దాని యొక్క బఫర్ జోన్ ఏంటి అనేటటువంటి విషయాలు నిర్ధారించకుండానే అమాయకమైనటువంటి ప్రజలకు ఈరోజు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఈ అమాయకమైనటువంటి ఈ 160 మంది ప్రజలు అందరూ కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని నిర్మాణం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మున్సిపల్ అయిన తర్వాత కూడా మున్సిపాలిటీకి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం జరుగుతుంది. కార్పొరేషన్ అయిన తర్వాత కూడా కార్పొరేషన్లో కూడా భాగస్వామ్యం కావడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని ఒకటే అడుగుతున్నాం, ఏ ప్రాతిపదిక. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.